హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి వితిన్ 10 మినిట్స్లో ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి కేవలం 10 నిమిషాల్లో ఇలాగ ఎమ్మిగా గారెలను రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాగా ఈజీగా స్నాక్స్ని రెడీ చేసి పెట్టేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు కూడా మరమరాలను తీసుకుంటున్నానండి, పఫ్డ్ రైస్. వీటిని ఒక బౌల్లోకి వేసుకుని దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని మనం వాష్ చేసుకోవాలండి. దీంట్లో సన్నటి డస్ట్ అనేది ఉంటుంది కదా, అందుకోసం అనేసి మనం ఒకసారి ఇలాగా వాష్ చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలండి. ఇలాగ వాటర్ని రానివ్వకోకుండా చక్కగా మనం ఇలాగ ఈ మరమరాలను వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగ అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/4 కప్పు వరకు కూడా నేను సూజీ రవ్వని వేస్తున్నానండి. ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వని. అలాగే ఇది వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. ఇలాగ ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, దీంతోపాటు కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా తరిగేసి పెట్టుకున్న కొన్ని అల్లం ముక్కలు వేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వీటిని వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు కూడా నేను వరిపిండిని తీసుకుంటున్నాను. ఇలాగ వరిపిండిని కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా చేతితోటే కొంచెం గట్టిగా మ్యాష్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్, చిల్లీ పిండి మొత్తంలోకి కూడా చాలా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. అలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు కూడా నేను కర్డ్ వేస్తున్నానండి. ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలి. ఇలాగ కర్డ్ కూడా వేసుకున్న తర్వాత మరీ గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా ఇలాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాము. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలాగ మనం చక్కగా గారె చేస్తూ ఉంటే మనకు చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే మనకు మంచిగా పిండి రెడీ అయిపోయినట్టేనండి. ఇక ఇలాగ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల వరకు వదిలేసేయాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాగ ఒక క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని తడిపేసుకొని ఇలాగ మనం గారె చేసుకోవటమేనండి. ఇలాగ చేసుకొని ఇలాగ వేసుకుంటూ చక్కగా మనం 2 వైపులా కూడా ఈ గారెని కాల్చుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా గారెలు అనేవి రెడీ అవుతూ ఉన్నాయి. దీనికి ఆయిల్ కూడా ఏమీ పీల్చదండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే కేవలం 10 నిమిషాల్లో చక్కగా ఈజీగా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చండి, ఎలాంటి హడావుడి లేకుండా. ఇక ఇలాగ 2 వైపులా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన స్నాక్స్ రెసిపీ, గారెల రెసిపీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.